క్యాథరీనా, ఇదిగో నీ కళ్ళని వచ్చాడు. థ్యాంక్స్ బావగారు. ఎందుకురా? ఇది నాకు ముందే ఇవ్వాల్సింది. రేయ్, నన్ను మరీ అంత వదవని చెయ్యకు. నేను మనస్ఫూర్తిగానే చెబుతున్నాను. మీకు తెలుసా బావగారు, మా ఊరి చర్చిలో ఎన్నో ఏళ్లు మొక్కుకున్న తర్వాత పుట్టిన బిడ్డను నేను. ఎంతో కాలం మొక్కితే గానీ ఇలాంటి వెధవలు కూడా పుడతారని తెలుసు. గారాబంగా పెంచి పెంచి అందరూ నన్ను పాడు చేసేశారు. జీవితంలో అసలు బాధ అనేది ఏమిటో నాకు తెలియదు బావగారు. కావాలంటే తనని అడగండి. కత్రీనా, నేను నిన్ను ఎన్నో రకాల బాధలు పెట్టాను. నువ్వు కూడా నన్ను క్షమించాలి. వదిన గారు, మీకు తెలుసు కదా, నాతో పాటు నా భార్య బిడ్డ అందరి భారాన్ని మోస్తున్నది నా బావగారే. బావా, మీ ప్లేస్లో నేనుంటే ఇలా చేసేవాడినా? అది నన్నే అడిగేది. అడగాల్సింది మీరు అడగాల్సింది బావగారు. నన్ను తిట్టాల్సింది. నిజమే, ఎవరు నన్ను పట్టించుకోలేదు, బాగు చెయ్యాలనుకోలేదు. ఎకనైనా నన్ను కొట్టండి బావగారు, నేను బాగుపడాలి. చెప్పవేమి అన్నయ్యతో? కొట్టండి. నమస్తే సార్. ప్లీజ్ బాబా, నా గురించి వాళ్ళకి ఏమీ చెప్పొద్దు. కోర్టు మార్షల్ వచ్చే స్పీడ్ చూసారా? నేను దొరికానంటే నన్ను ముక్కలు చేస్తారు. నువ్వే కదా చెప్పావు వాళ్ళు ఇరక్కొడతారని. వాళ్ళు కుడితేనే నువ్వు జీవితంలో బాగుపడతావు. ప్లీజ్ బాబా, నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఎక్కడ? కెనడా వెళ్తాను. కెనడాకి కాదు కదా, నువ్వు ఈ జంక్షన్ కూడా దాటి వెళ్ళలేవు. పాపని ఒకసారి చూడొచ్చా? పాప నిద్రపోయింది. నువ్వు ఎక్కడికి వస్తావని మాకు తెలుసురా. నన్ను వదలండి. అయ్యో బావా, ఏమండి బావా. నువ్వు బాధపడకు. 1-2 సంవత్సరాల శిక్ష వేస్తారు. ఆ తర్వాత వాళ్లే విడుదల చేస్తారు. శిక్షను అనుభవించి రాని కెనడాకైనా అమెరికాకైనా ఎక్కడికైనా సరే పంపించేస్తాను. వాడు మారితే బాగుంటుంది. పదమ్మా. ఆహా, క్యాథరీనా, ఇదిగో ఎవరో వచ్చారు చూడు. ఉద్యోగం పోయిందిగా? పోయింది. మరి ఇంకెందుకురా ఈ యూనిఫామ్? ఇంకా దీని మీద మోజు తీరలేదు బావగారు, అందుకే ఇవ్వలేదు. టీ తీసుకోండి. సరేరా. సరే బావా. టీ తాగు. యుద్ధం చేసి వచ్చుంటావు, కాస్త రిలాక్స్ అవ్వు. షుగర్ అస్సలు లేదు. పాలిచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోతాను. ఇదిగో పాలిచ్చినా కూడా అడ్జస్ట్ అవుతారంట. ఇంకేంటి నెక్స్ట్ ప్రోగ్రామ్? ఏమీ లేదు బావా. ఇలా పాలు దాగి బతికేద్దామని? లేదు, పని కూడా చెయ్యాలి బావా. దాన్ని కెనడా పంపించడానికి మీరెందుకు ఇల్లు తోట తాకట్టు పెడుతున్నారు? కతీర్న పేర్లో 3 ఎకరాల పొలం ఉందిగా, అది సరిపోదా? తను ఈ మాట నాతో అంది, కానీ వద్దు. ఆ వెదవ గురించి నీకు తెలుసు కదా. వాళ్ళు లోన్ కట్టలేదనుకో, తర్వాత నా చెల్లెలు తన కూతురు రోడ్డు మీద పడతారు. మీకు భార్య బిడ్డలున్నారు. కోప్పడకండి, చెప్పాలనిపించింది. జాగ్రత్తగా తీసుకువెళ్ళు. ఇది పాస్బుక్. ఈ ఉపకారాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను బాబా. ఉపకారం మర్చిపోయినా పర్వాలేదు, కానీ నెల నెల ఇన్స్టాల్మెంట్ మాత్రం మర్చిపోకుండా కట్టు. అచ్చాలు అభివృద్ధిలోకి రావాలి. ఆ తర్వాత ఇక నీ ఇష్టం. వర్గీస్ ఎక్కడికి వెళ్ళలేదు. ఆ సుదర్శన్ గడితో చేతులు కలిపి డబ్బు మొత్తాన్ని మట్టిలో కలిపాడు. తాగుతా తాగుబోతున్నా ఏళ్ల తల్లో దూరెళ్ళుతా.
నువ్వు అడిగితే లేదంటానా? ఇంకా ఎంత కావాలో చెప్పండి, ఫ్రీగా ఫుల్గా పోసేస్తాను. పోస్తున్నా. ఏం పోస్తున్నావు? చాలు. చాలా. సరే అందరూ బాగా తాగండి, లివర్ బాగా చెడిపోవాలి. ఇదిగో తీసుకో, బాగుంటుంది, తిను. ఈ సంవత్సరం మన యూనియన్ కి వచ్చిన లాభం 2,13,814 రూపాయలు. 13,814 రూపాయలు. ఈ డబ్బు మనమందరం అనుకున్నట్టు కొత్త బిల్డింగ్ కి ఫౌండేషన్ వేయడానికి ఖర్చు పెడుతున్నామని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. సోదరా, ఏంటన్నాయా? మన శంకరన్న ఫండ్ నుంచి కొంచెం డబ్బు ఇచ్చి నన్ను సహాయం చేయాలి. అబ్బాయి కాలేజ్ అడ్మిషన్ కోసం 1,00,000 రూపాయలు చాలు. నా స్థలం డాక్యుమెంట్లని తాకట్టు పెడతాను. అది మరి వ్యక్తిగత అవసరాల కోసం డబ్బుని తీయడం అనేది మన యూనియన్ కి వ్యతిరేకం కదా. మీరు మీ నియమాలు మరెందుకు సంఘాలు పెట్టారు? నువ్వేం మాట్లాడద్దా? వచ్చి నీ సోది కబుర్లు వినాలా? నియమాలు పెట్టారు. అయ్యో, అతను అలాగే మాట్లాడతాడు. ఇది సంఘం ఫండ్, దేనికంటే దానికి వాడకూడదు. అమ్మ ఎక్కడరా? అమ్మా ఇక్కడే ఉన్నాను. నీరు, పానీ, వాటర్. ఏంటిది? జంక్షన్ లో మేనేజర్ ని కలిశాను. ఇక టైం ఇవ్వడం కుదరదంటున్నారు. టీ తీసుకురానా? అమ్మా, ఇంటికి హిందీలో ఇంగ్లీష్ లో ఏమంటారు? ముందు ఇంటి సంగతి చూడండి, తర్వాతే చదువు. మీ సంఘంలో ఫండ్ ఉందని చెప్పారు కదా, ప్రస్తుతానికి దాని నుంచి ఏమైనా వ్యక్తిగత అవసరాల కోసం మనం రూల్స్ ను మార్చలేం కదా. అది నేను పాటించకపోతే ఎలా? అదొక్కటి కాదండి, ఇంట్లో కూడా మీకు కొన్ని బాధ్యతలంటూ ఉన్నాయి. ఇక ఇంట్లో అమ్మడానికి ఆ బండి ఒక్కటే మిగిలింది. దాన్ని అమ్మినా ఎక్కువ డబ్బేం చేతికి రాదు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండంజలి, ఏదో ఒక దారి దొరుకుతుంది. ఏం దారి చూస్తారు? 100,000 కాదు, లక్షలు. ఫండ్ తీయకూడదట, రూల్స్ మార్చకూడదట. తీసుకోండి. వీటిని తాకట్టు పెట్టి ఓ 50,000 తీసుకుని బ్యాంక్ లో కట్టేసి వాళ్ళ 9 నెలల టైం ఇవ్వమని అడగండి. బాధపడకండి. ఇకనైనా చెల్లి గురించి బావ గురించి ఆలోచించకుండా మీ గురించి కాస్త ఆలోచించుకోండి. హలో, అలెక్సే కదా? అవును. నేను ఫారెస్ట్ ఆఫీసర్ని. ఏంటి సార్? ఓసారి ఇక్కడికి రావాలి. ఏంటి పని? వస్తే చెప్తాను. 50,000 ఉంది కదా? ఉంది. ఫారెస్ట్ ఆఫీస్కి రమ్మని పిలిచారు. దేనికట? ఏమో తెలీదు. ఏంటి సార్, ఏమైంది? తీసుకుంట్రా. ఏసయ్యా, ఏంటమ్మా ఇది? ఏమైంది? ఈ ఏడుపులు సెంటిమెంట్ల తర్వాత నీ బావ చెల్లెలు కలిసి ఏం చేశారో తెలుసు.